హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వాసవి బ్లాగ్స్. ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ అవుతున్న ఒక హెయిర్ ఆయిల్ ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది, ఆదివాసీ హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసరికి చాలా మందికి ఏంటంటే, అబ్బా ఏంటి ఆ వీడియోస్లో చూపిస్తున్నారు, మగవారికి ఆడవారికి అందరికీ ఇంత పెద్ద పెద్ద జుట్లు పెరిగిపోతున్నాయి, నిజంగా వర్క్ అవుతుందా అనేది డౌట్ ఉంటుంది. అట్లానే చాలా ఫేక్ ఆయిల్ అనేది ఎక్కువైపోయింది దీనిలో. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో చాలా వాటిల్లో 500 రూపీస్కి అమ్ముతున్నారు. అలాగే ఫేక్ వెబ్సైట్స్లో 500 రూపీస్కి ఉన్నాయి. సో అసలు ఏది మంచిది, ఏ ఆయిల్ ఎలా కొనాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. అట్లానే ఈ ఆయిల్ నేను యూస్ చేయడం స్టార్ట్ చేయబోతున్నాను. అలాగే ఇది నేను ఎలా ఆర్డర్ చేశాను ఏంటి అనేది అంతా కూడా మీకు చెప్తాను. యాక్చువల్గా అమ్మకి చాలా హెయిర్ ఫాల్ అయింది ఆఫ్టర్ సర్జరీ, చాలా బాగా హెయిర్ ఫాల్ అయింది. అట్లానే మీరు రీసెంట్ వీడియోలో చూసినట్లయితే ఐ స్టార్టెడ్ యూజింగ్ రోజ్మెరీ హెయిర్ ఆయిల్, అలాగే ఎసెన్షియల్ ఆయిల్ రెండు స్టార్ట్ చేస్తున్నాను. అంటే రోజ్మెరీ స్ప్రే, అంటే మనకి వచ్చింది కదా రోజ్మెరీ హెయిర్ స్ప్రే వచ్చింది కదా అది, అలానే రోజ్మెరీకి సంబంధించిన ఎసెన్షియల్ ఆయిల్, ఈ రెండు కూడా నేను యూస్ చేస్తున్నాను. సో ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను త్వరలో నాకు వచ్చిన అప్డేట్స్ ప్రకారంగా చెప్తాను. అయితే ఈ ఆయిల్ అనేది నేను అమ్మ కోసం ఆర్డర్ చేశాను, అలానే నేను కూడా యూస్ చేయబోతున్నాను. ఎందుకంటే మీరు ప్రీవియస్ వీడియోలో చూసినట్లయితే రోజ్మెరీ స్ప్రే యూస్ చేస్తున్నాను కదా నేను. సో దాంతోపాటుగా ఈ ఆయిల్ అనేదాన్ని నేను రెగ్యులర్గా నేను తయారు చేసుకున్న ఆయిల్లో యూస్ చేసేదాన్ని. ఇప్పుడు నాకు తయారు చేసుకోవడానికి కొంచెం అన్ని ఇంగ్రీడియంట్స్ తేవడానికి కూడా టైం పడుతుంది. అట్లానే నేను హాస్టల్లో ఉంటాను కాబట్టి ఎప్పుడైనా అయిపోవచ్చు, మళ్ళీ సడన్గా వేరే ఆయిల్ మార్చడం అదంతా ఎందుకు, సరే ఇది ఒకసారి నేను కూడా అమ్మతో పాటు ట్రై చేద్దాం, బాగానే ఉంటే ఇంకొక ఆయిల్ తెప్పించుకుందాం, అసలు ఇది ఎలా వస్తుంది ఏంటో చూద్దామని చెప్పి ఆర్డర్ చేశాను. అయితే నేను ఇది ఎలా ఆర్డర్ చేశాను అంటే, జనరల్గా మనకి చాలామంది ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నారు కదా, సో వాళ్ళు యూస్ చేస్తున్నారు లేక తెలియదు, చాలామంది సెలబ్రిటీస్ మనకు ప్రమోట్ చేసి నెంబర్స్ ఇస్తున్నారు కదా, సో వాటి నుంచి అయితే నేను ఆర్డర్ చేశాను. అయితే అందులో మనకి ఇచ్చిన నెంబర్ ప్రకారంగా కాంటాక్ట్ చేసి నేను ఆర్డర్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనకి ప్యాకేజ్ అయితే ఇలా వచ్చేసింది, సిఓడి అయితే ఉండింది. ఎలా ఆర్డర్ చేయాలి అంటే, ఆ నెంబర్కి మనం కాంటాక్ట్ చేయగానే వాళ్ళు మనని కాంటాక్ట్ నెంబర్, అడ్రస్, నేమ్ ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతారు. సో పిన్ కోడ్తో సహా మనం అంతా పెట్టేస్తే మనకి వితిన్ 1 వీక్ లోపు, అంటే 4-5 డేస్ లోపు అయితే కనుక మనకి డెలివరీ వస్తుంది. సో నాకైతే ఎగ్జాక్ట్గా ఒక 7 డేస్ లోపు, అంటే 6th డేకి అలా డెలివరీ అయితే వచ్చింది. సో ఇదైతే నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపించిన తర్వాత దీని ప్రైస్ డీటెయిల్స్ అనేది చెప్తాను. ఇదిగోండి, బాటిల్ అయితే ఇలా ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 1500. 1500 రూపీస్ ఉన్న హెయిర్ ఆయిల్. అలానే ఎక్కడైనా ఇంకొక చోట 1500 వేరే వెబ్సైట్స్లో చూసినా కొనొద్దు, వీళ్ళు ఓన్లీ ఆదివాసీ వీళ్ళ వెబ్సైట్లో, అలానే వాట్సాప్లో మనకి చాలామంది ప్రమోట్ చేస్తున్నారు కదా, సింపుల్గా అక్కడ నెంబర్తో అయితే వెళ్ళొచ్చు. నేను ఇది ఆర్డర్ చేసిన తర్వాత అయితే కనుక క్యాష్ ఆన్ డెలివరీయే పెట్టాను, ఎందుకంటే నమ్మలేం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ పే చేశాను. అట్లానే ఇక్కడ మనకి వాళ్ళు చెప్పారు కదా, సో ఈ బాటిల్ మీద అయితే కనుక ఇక్కడ 500 ml అయితే ఉంది, 1500 రూపీస్ ఉంది. సో ఇది కాస్ట్ వచ్చేసరికి మనకి 500 ml వచ్చేసరికి 1500 ఉంటుంది. వీళ్ళు అమ్మేది కూడా మనకి ఓన్లీ 500 ml ప్యాకింగ్ మాత్రమే, ఇంకా ఎంత వేరే క్వాంటిటీలో కూడా అమ్మట్లేదు. సో ఇదైతే మనకి ఒరిజినల్ ఆయిల్ అయితే కనుక రిసీవ్ చేసుకుంటే మనకి ఇంత బాటిల్ 1500కి అయితే వస్తుంది. కాబట్టి ట్రస్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఇలానే చూడండి. కావాలంటే నేను ఆర్డర్ చేసిన నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, 6 మంత్స్ యూస్ చేసిన తర్వాత మంచిగా అయిపోతే ఇంకా యూస్ చేయ అవసరం లేదు అన్నారు. మగవారికి అయితే 6 నెలలు వచ్చేస్తుంది ఇది, ఆడవారికి అయితే 3 మంత్స్లో అయిపోతుంది అని చెప్తున్నారు. అమ్మ హెయిర్ అయితే ప్రస్తుతం చాలా తిన్నుంది కాబట్టి సరిపోతుందేమో అనుకుంటున్నాను, ఒక 5 మంత్స్ అలా వస్తుందని. బట్ నేను కూడా ఇప్పుడు యూస్ చేసి బాగానే ఉంటే కనుక ఇది నేను కూడా ఆర్డర్ చేసుకుంటాను, ఎందుకంటే చూద్దాము కొంచెం మంచిగా రావాలని. అండ్ ఇది మనకి నేమ్ కూడా ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్, హక్కి పిక్కి క్యాంప్, సదాశివపురం, హసోది పోస్ట్, షిమోగా, కర్ణాటక, ఇండియా. సో మొబైల్ నెంబర్స్ అయితే ఇక్కడ ఒక 3 అయితే ఇచ్చారు. సో చాలా ఉన్నాయి. అండ్ దీని మీద 3 మంత్స్ కోర్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీనిలో మనకి
బిఫోర్ ఆఫ్టర్ అనే పిక్స్ ఇచ్చారు, మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయని చెప్పేసి ఇచ్చారు. నోట్లోనే 3 to 4 days ఇన్ ఏ వీక్ వాడమన్నారు. 3 months వరకు యూస్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని ఇచ్చారు. అన్ని హెయిర్ టైప్స్కి సూట్ అవుతుందని ఇచ్చారు. 5 years దాటిన పిల్లలు ఎవరైనా సరే ఈ ఆయిల్ యూస్ చేయొచ్చు అని చెప్పారు. ఫర్ ఎక్స్టర్నల్ యూస్ ఓన్లీ. సో మనకి ప్యాకేజ్ అయితే ఇలా వచ్చింది. ఏమేమి యూస్ చేస్తున్నారనేది కొన్ని అయితే యూస్ చేశారు, బట్ 108 ఎన్నో మొత్తానికి యూస్ చేస్తున్నారని చెప్పారు కదా. సో మొత్తానికి ఇదనమాట. నేను ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తాను, ఎలా ఉంది ఏంటనేది కూడా చూద్దాము. సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవంటున్నారు. యాక్చువల్గా నేను అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటి అంటే ఇది యూస్ చేస్తున్నాను కదా ఆల్రెడీ. సో రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్, దీన్ని అయితే మనం రెగ్యులర్గా యూస్ చేసే ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. నేను మొన్న ఒక్కసారి అప్లై చేసుకున్నాను. నేను ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అదైతే అయిపోయింది. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకోవాలి. సో నాకు బద్ధకం వేస్తుంది అనమాట అవన్నీ సేకరించి చేసుకోవడం. సో ట్రై చేద్దాము, బాగుంటే వాడదాము. ఏం పోయింది, ఎక్కువ మంత్స్ వస్తుంది కదా, ఎన్నో ఎక్స్పెన్సెస్ పెడతాం, హెయిర్ బాగుంటే యూస్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. సో ఇప్పుడైతే నేను ఇది మిక్స్ చేసుకుని ఎసెన్షియల్ ఆయిల్ కూడా వేసుకుని అయితే యూస్ చేస్తాను. దీనికైతే మనకి లాక్ అంటే నార్మల్ వాటర్ బాటిల్స్ యూస్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అట్లానే సీల్ వచ్చింది. స్మెల్ అయితే సేమ్ నేను ప్రిపేర్ చేసుకుంటాను కదా, అవి ఘాటుగా వస్తుంది కదా, అలానే వస్తుంది. కానీ నేను యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఒక 10-15 వరకు యాడ్ చేస్తాను. వీళ్ళు ఎన్నో 108 అన్నారు కదా, అండ్ అందుకనే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. పోయేది ఏముంది, వర్కౌట్ అయితే అవుతుంది, లేకపోతే మళ్ళీ పక్కన పడేసి నేను తయారు చేసుకునేది వాడతాను. సో ఇంత అయితే వేసాను. యాజ్ ఇట్ ఈజ్ ఇదైతే గ్రీన్ కలర్లో ఎగ్జాక్ట్గా నేను చేసుకునే గ్రీన్ కలరే ఉంది. ఇప్పుడు మా అమ్మ నువ్వే చేసుకోవచ్చు కదా, ఎగ్జాక్ట్ అంటాం అనిద్దేమో. సో గ్రీన్ కలర్ అయితే ఉండింది మనకి, ఆయిల్ కనిపిస్తుంది కదా. సో దీనిలో ఇప్పుడు నేను ఇది యాడ్ చేస్తాను. ఇది 3 to 4 drops అనే చెప్పారు కాబట్టి ఓన్లీ 1 2 3 4 చాలు. ఇవి వేసేసుకున్న తర్వాత మిక్స్ చేసేద్దాము. గ్రీన్ కలర్ కానీ తెలుస్తుంది తెలుసా, చాలా ఆయుర్వేదిక్ మూలికలు ఉన్నాయి అని. అంటే ఆ స్మెల్ అలా అర్థమవుతుంది. కానీ 2 మిక్స్ చేసేసాను. ఇప్పుడైతే నా జుట్టు మీద ప్రయోగం చేయబోతున్నాను. అండ్ వీడియోస్లో చూసినప్పుడు ఏం చెప్పారు అంటే బాగా కొంచెం లోపలికి పట్టేలాగా అయితే అప్లై చేయమని చెప్పారు. సో కాబట్టి కొంచెం అట్లనే అప్లై చేద్దాం. యాక్చువల్గా ఇంత హెయిర్ అయితే ఊడిపోయింది అప్లై చేసుకున్న తర్వాత. నేను కోమ్ చేయలేదు హెయిర్ని నిన్నటి నుంచి, కాబట్టి మేబీ అంత ఊడుండొచ్చు. చెక్ చేస్తాను, బాగుంటేనే మీకు రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ అయితే ఇస్తాను నిజంగా ఎంత బాగా వర్కౌట్ అవుతుంది అనేది కూడా. అండ్ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఆయిల్ని లీవ్ చేసి తర్వాత రోజైనా హెడ్ బాత్ చేయండి, లేదా నార్మల్గా కూడా వదిలేసుకోండి. ఎందుకంటే 3 to 3 times అయితే కనుక మనకి వీక్లో యూస్ చేస్తే బెస్ట్ అని చెప్తున్నారు. అండ్ హెయిర్ని మీరు అప్లై చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా అంటే ముడి పెట్టేసి అలా ఉంచడం కన్నా కూడా మనం అల్లుకోవడం బెస్ట్. అంటే ఇలా వెంటనే కోమ్ కూడా చేయొద్దు. నేను మీకు ఆల్రెడీ అంటే నేను ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం బ్రేక్ అయితే ఇచ్చున్నాను అనమాట. సో ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి కోమ్ చేస్తున్నాను.
వెంటనే అంటే పెట్టగానే కోమ్ చేయొద్దు. కాసేపు హెయిర్ నాననివ్వండి. బట్ నాననివ్వడానికి కూడా మీరు ఇలా ముడి పెట్టేసుకోవడాలు అలా ఏం చేయొద్దు. జస్ట్ పెట్టుకోగానే హెయిర్ని అల్లేసుకోండి. అంటే చాలామంది హెయిర్ని ఎక్కువ లీవ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను. సో అలా కాకుండా కోమ్ చేసేసుకుని మీరు హెయిర్ అయితే అల్లేసుకోండి. సో నేనైతే అల్లేసుకుంటున్నాను. సో నేను అనేది అప్డేట్స్ అనేది మీకు తప్పకుండా అయితే అందిస్తాను. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అయితే కమెంట్స్లో షేర్ చేయండి. అట్లానే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ మీకు నేను దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తాను. అండ్ మెయిన్గా నేను యూస్ చేసేది ఇదిగోండి ఇక్కడ ఈ చదువులకి పొల్యూషన్స్కి హెయిర్ ఇదంతా కూడా నాది లేచిపోతుంది అనమాట. సో దానికి సంబంధించి మంచి రిజల్ట్ కోసంగా అయితే కనుక నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజ్మెరీ ఆయిల్ కానివ్వండి, అలాగే రోజ్మెరీ వాటర్ కానివ్వండి, నేను మెయిన్గా యూస్ చేసేదానికి కారణమే ఇక్కడ ఉన్నది పోయి కొంచెం మంచి హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది, వాల్యూమ్ కూడా పెంచుకోవాలని జెన్యున్గానే మీకు చెప్తాను. ప్రాపర్ రిజల్ట్స్ వస్తాయని. సో ఇవన్నీ నేను మీకు అప్డేట్ షేర్ చేసుకోవాలంటే ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బాయ్.